కొంచెం కూడా వదిలిపెట్టకుంటది నువ్వు. ఏమైనా నేను అటు పోయింది అనుకో, మూతలు పెట్టి స్కూల్కి పోతాను. ఈసారి ఇటు వదిలిపెట్టినావు అనుకో మంచిగా ఉండదు, చెప్తాను. సరే మమ్మీ. రిషి, ఏమో బండి సౌండ్ అయింది, ఎవరైనా నచ్చిందా చూడిపో ఒకసారి. బో స్కూల్ వదిలిపెట్టే టైం అయింది, నైసిగాడు వచ్చినట్టున్నాడు. మమ్మీ పెద్దమ్మ వచ్చింది. అవునా? అయ్యో నైసిగా తింటున్నవారా? ఆ పాపు నీకోసం పులిహార తీసుకొచ్చిన. ఇవాళ రేపు ఇంట్లోనే ఒక పూట భోజనానికి పిలుస్తలేరు. నువ్వేంటి నాగలక్ష్మి, ఎప్పుడు పిల్లల కోసం ఏదో ఒకటి తీసుకొస్తావు. నిజమే తేజ, చాలా మంది భోజనం దగ్గరే కాపాయం చేస్తారు. వాళ్ళు తినరు, ఇంకొకరికి పెట్టారు. పోయేటప్పుడు ఏమైనా గట్టుకపోతారా? ప్రేమ అంటే కోట్లు కోట్లు పెట్టి కొనుడు కాదు, ఇట్లా ప్రేమగా తీసుకొచ్చిన వీడు ఇల్లనే నీ మనసేంటో అర్థమైతాంది. ఇట్లా ముచ్చట పెడితేనే ఉంటావా? నైసిగాడు తింటాండు, నైసిగాడికి పెట్టొద్దా? నైసి సూపర్ ఉందా? అందరూ డబ్బున్న వాళ్ళు అదృష్టవంతులు అంటారు, కానీ మాకు మాత్రం నీలాంటి మంచి మనసున్న వాళ్ళు దొరకడే అదృష్టం. మా ఇల్లు ప్రేమాలయం.